వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి. పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలకుర్తి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన ఐపీఎస్ విద్యార్థులు. రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి స్టాఫ్ బాల్, బేస్బాల్ పోటీలలో ముగ్గురు రజాకా పథకం సాధించి వారి సత్తా చాటారు. డిసెంబర్ 24, 25, 26 తేదీలలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన 9వ స్టాఫ్ బేస్బాల్ సబ్ జూనియర్స్ యూత్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలలో స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎస్ నిఖిల్, శ్రియాన్ వర్షిత్, సిహెచ్ వర్షిత్ రజాతా పథకం సాధించి వారి సత్తా చాటారు. పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం చాలా అభినందనీయమన్నారు. క్రీడలలో రాణించడం వలన చదువుపై దృష్టి, క్రమశిక్షణ వెలువడుతుందని అన్నారు. Good morning. Today is a great day for us, for our Indian Public School. On 25th, 25, 26 at Bellampalli, they held 9th Sub-Junior Softball Championship. From our Indian Public School, 3 students participated, CH Varshit, Shriyan Varshit and Nikhil. They represented Telangana team at the national level softball championship. We are proud to say that our team, that is Telangana team, our students secured the second position. It is a very great moment at the national level softball championship. We are getting second position. We feel it very proud. It is all because of our support from our Sanjeev sir, our teachers, our PT master, and of course our parents. Thank you so much parents for giving such a wonderful support. So it is the hard work of our players. They did a really great job. Getting second position at the national level is not at all an easy job, which our students did it. The hard work pays. This is the best example. So I heartily congratulate all the students for their wonderful achievements, as well as our PT master and students. Thank you. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసినందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరవరం గీతా మాధుర్ రెడ్డి కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 46వ వార్డ్ నరసింహారెడ్డి నగర్లో బూత్ ఇన్ఛార్జీలు కలిసి కర్నూలు 1వ మండల అధ్యక్షురాలుగా జరీనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతా మాధుర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్, కోశాఖాధికారి లోకేశ్వరయ్య, కందుకూరి సూర్యకుమార్, సూర్యప్రకాష్, మాలతి, విజయశ్రీ పాల్గొన్నారు. మహిళా నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఓబీసీ కొంత దూసుకెళ్లాలని జిల్లా స్థాయిలో ఉన్నాం. రాఘవేంద్ర నాయకత్వం, రాఘవేంద్ర నాయకత్వం, అందరూ
అదే బ్యాక్గ్రౌండ్ సుమన్ టీవీ అని వస్తే ఏం కదా భారత్ మాతా కీ ఈరోజు 1వ మండలం యొక్క మండల అధ్యక్షురాలిగా యునానిమస్గా జరీనా గారిని అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. తను మనకు రాబోయే కాలంలో ఒక మహిళగా భారతీయ జనతా పార్టీకి తన వంతు కృషిని చేసి ఏదైతే 1వ మండలంలో ఇప్పుడున్నటువంటి ప్రజాసేవ కంటే కూడా ఇంకా అంతకంతలుగా ఎక్కువగా చేశానని మాట ఇస్తూ తను ఇవాళ మండలాధ్యక్షురాలిగా పదవీ స్వీకారాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి మా మహిళలంతా కూడా మద్దతు పలికారు. అట్లాగే మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని 1వ మండలంలో జరీనా గారు తన వంతు కృషిని చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మనం మండల అధ్యక్షురాలుగా జరీనాని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. మొత్తము రాష్ట్ర నాయకుల నుంచి, జిల్లా నాయకుల నుంచి అన్ని రకాలుగా వివిధ రకాలుగా సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ఇక్కడ జరీనా గారిని అందరు కలిసి మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశంలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఈరోజు మనము ఆ ప్రాధాన్యంని నిలబెట్టుకున్నాము. ఈ 1వ మండలంలో కర్నూలులో జరీనా అనే ఈ వ్యక్తి శక్తిగా ఎదగాలని మోడీ గారి నాయకత్వంలో కానీ, పురంధేశ్వరి గారి నాయకత్వంలో కానీ, నీలకంఠ గారి నాయకత్వంలో కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు, రాష్ట్ర నాయకురాళ్ళు, మన మహిళా నాయకురాలు అయినటువంటి గీతా మాధురి కానీ, ఇక్కడ మన మాలతమ్మ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా నిజంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత భారీగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం. జనగామ జిల్లా పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. గంట వ్యవధిలోనే 6 ఫోన్లు దొంగలించిన ఫోన్ దొంగలు. లబోదిబోమంటున్న ఫోన్ యజమానులు. మా ఫోన్లను మాకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు. రాయేశం గౌడు మా షాపెళ్ళి పాలకుర్తి అంగట్లోకి వచ్చిన బుడంకాయలు తీసుకొని ఇంకో కూరగాయలు టమాటాలు తీసుకునే టైంలో నా సెల్లు లేదు, చూసుకునే వరకు సెల్లు లేదు. ఆ బుడంకాయలు ఆయన దగ్గర పోయి సెల్లు ఉన్నది అడిగితే ఆయన లేదు నేను తీయలేదు అని అంటాడు. ఫోన్ చేయగానే ఎమ్మటే స్విచ్ ఆఫ్ అవుతాను. 100 డయల్ చేసినాం. 100 డయల్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. పోలీస్ స్టేషన్ చూసినాక మీ సేవలు అప్లై చేయాలన్నారు. విచిత్రం, ఒక 15 నిమిషాలలో నా ఫోన్. ఎంతమంది పోయినాయి? ఇలా 5 పోయినట్టున్నాయి. ఫస్ట్ నాది పోయింది, నా తర్వాత సాయి పోయిందా మరి సాయి పోయిందా తెలియదు. ఫస్ట్ అయితే నాదే పోయింది. ఎవరు పోయింది అనేది ఉండదు. సరే మొత్తానికి అయితే ఒక 6-7 సెల్లులు పోయినాయి మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో. కర్నూలు జిల్లా 2వ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ సామర్థ్య పరీక్షలను జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు
కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో 2వ రోజు దాహేదారుడ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు 600 మంది అభ్యర్థులను పిలిచారు. ఇందులో 266 మంది అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరయ్యారు. వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతీ వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు. అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముత్తారం గ్రామం నుండి మల్లంపల్లి వైపే వెళ్లే రోడ్డు పక్కనే ఊరికి దగ్గరలో తోడేలుకుంటలో క్షుద్ర పూజలు జరగడం స్థానికులను కలవరపెడుతున్నాయి. రాత్రి వేళలో క్షుద్ర పూజలు జరగవచ్చని తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న కూలీలను గమనించి స్థానికులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు గ్రామం పక్కనే ఉన్న తోడేలుకుంటలో క్షుద్ర పూజలు చేసి నల్ల మేకను ప్రాణం ఉండగానే అవయవాలు విడిగా తీయడం గమనించిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పెద్దలు స్థానిక పాలకుర్తి పోలీసులకు సమాచారం చేరవేయడం జరిగింది. ఇప్పటికైనా క్షుద్ర పూజలు జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. సంచి ఎక్కడ చూద్దాం తీసినా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం దూర్వేసి గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మరియు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా ముందుగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రెవెన్యూ అధికారులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో చరితారెడ్డి గారు ప్రజల నుండి వచ్చే సమస్యల అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పార్టీ కమిటీలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా పార్టీ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమితులైన శ్రీ అక్కిమి హనుమంతారెడ్డి గారు ఈ రోజు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత 2 ఏళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకుని తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన. ఎస్ఐ మహేందర్ తనను పెళ్లి చేసుకుని 2 పిల్లలు కని వదిలేసి గత 2 ఏళ్లుగా వసంతతో అక్రమ సంబంధం పెట్టుకుని వేరు కాపురం పెట్టాడని వాపోయిన జ్యోతి తమ కుటుంబం మొత్తానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి లేదంటే న్యాయం చేయండి అంటూ కలెక్టర్ను వేడుకున్న ఎస్ఐ మహేందర్ భార్య జ్యోతి.
ఆమె ఏం చెప్తారు ఆమె దగ్గర ఉన్నాడు ఆమెకి శాలరీ ఇచ్చి ఆమె దగ్గరే కేసుకి వెళ్ళమని చెప్తున్నారు. కేసుకి వెళ్ళి పర్మిషన్ ఆయన వినట్లేదు. ఏం చేయాలి కూడా నాకు చేత కావట్లేదు. నా పిల్లలు కూడా పట్టించుకోవడం నాకు చేత కావట్లేదు. నా భర్త ఆమె పిల్లలు నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. నా భర్తతో ఉంటుంది ప్రాపర్టీస్ మాత్రం నా భర్త సంపాదించినంత ఆమె హ్యాండ్ ఓవర్ పెట్టేసుకుంది. నా భర్తను కూడా బెదిరించి ఆమె దగ్గర జాబ్ నాకు అసలు శక్తి కూడా ఉండేది టెన్షన్స్ వల్ల వాళ్ళకి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మేడం. పక్కని పట్టలేదు. నన్ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నేను నష్టం చేసేసాను. అసలు పట్టించుకోవట్లేదు. నన్ను పిల్లలకి ఆశిస్తుంటే నాకు ఏం చేత కావట్లేదు మేడం. నేను బతకడానికి నాకు చేత కావట్లేదు. నా పిల్లలు కూడా నేను చూసుకోలేకపోతున్నాను. అందరినీ కొడతాను మేడం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఏఈఓ దేవరాజులు, ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి కుంకుమ తీర్థ ప్రసాదాలు అందజేశారు. సైడ్ సార్ సైడ్ సార్ కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ మైనార్టీ టీడీపీ కార్యకర్త హుస్సేన్ బాషా గత నెల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఈరోజు అతన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి.
పల్నాడు జిల్లా యాళ్లమందాలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు గారు శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 రుణం ఇప్పించాలని శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి. మీ హస్బెండ్ చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడు. కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ ప్రేయర్కి వెళ్తా. అలవాట్లు ఏం లేవు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? మా కష్టాలు, మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు 5 సంవత్సరాల కాలంలో కూడా. అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 నువ్వు వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నా సార్ బాబుని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాను. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ చేయించు, నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోగా వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలో చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకే అమ్మా, చదువుకోవాలి. రండి తీసుకోమ్మా. రామ్ అటు ఇట్లా లేమా ఇట్రా ఇట్రండి పిల్లలు ఇట్రండి. కరోనా టైంలో మన వాళ్ళకి ఇంటికి వచ్చాం. నేను దగ్గర బాధేసింది ఎవరు రాలి బయటికి. మన కార్యకర్తలు వచ్చారు.
రమేష్ గారు ఓకే అమ్మా వెరీ గుడ్ అమ్మా ఓకే అమ్మా గుడ్ థ్యాంక్ యూ జై చంద్రన్న జై జై చంద్రన్న జై జై చంద్రన్న థ్యాంక్ యూ వెరీ గుడ్ బాగా చదివిస్తుంది వెరీ గుడ్ మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తుందమ్మా ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తాం దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా ఓకే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్